కాలిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కాలిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ దారిని పోయేవాడు అగ్గిపొల్ల వేసిపోయాడు, మంట పెట్టిపోయాడు. ఇది చిన్నగా అంటుకుంది, జీవితాలు నాశనం అయిపోతున్నాయి. చివరికి ఆ బాధ విని ఈ బాధ విని అక్కడికి వెళ్ళి బాధలు తెచ్చుకొని చివరికి అసలు దేవునిలోనే లేకుండా దివాలా తీసిన క్రైస్తవ జీవితాలు చాలా ఉన్నాయి. అసలు తిప్పలు ఎక్కడొచ్చినాయండి? ఆ బోధ ఈ బోధ, ఆ బోధకుడు ఈ బోధకుడు, ఆ ఊరు ఈ ఊరు, ఈ దేశం ఆ దేశం, విదేశం స్వదేశానికి బయలుదేరి పోటుగాడు ఏమైపోయాడు? ఎటు కాకుండా అయిపోయాడు. అగ్నిలో కాలిపోతున్నటువంటి వాళ్ళను, కాలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళను మళ్ళీ ఆ నుప్పు పెట్టినోడు ఆ ఎమ్మడి కనపడటం. మళ్ళీ కొంతమంది తగాదా పెట్టి ఆ ఎమ్మడి ఉండడు. మళ్ళీ తగాదా పెట్టి దూరం నుండి చూస్తుంటాడు. కాలిపోయిందా, కొట్టుకుంటున్నారా, తలలు పగిలియా, కాళ్ళు చేతులు ఎరిగినాయా, ఎన్ని కుట్లు పడ్డాయి, చిన్నగా ఫోన్ చేసి కనుక్కుంటాడు. అవునా కదా? నొప్పి పెట్టినోడి కాళ్ళు, అగ్గిపుల్ల గీసినోడికి ఏం కాదు, ముందు చేస్తూనే ఉంటాడు. ఆడి ఉద్దేశమే, ఆడి గురే ఇక్కడ నొప్పి పెట్టిపోవాలని. అలాంటి నొప్పుగాడు చాలా మంది ఉంటారు. తగాదా పెట్టినోడు అక్కడ ఉండడు, నొప్పి పెట్టినోడు అక్కడ ఉండడు, ముందే జాగ్రత్త పడతాడు, సర్దుకుంటాడు. తగాదా పెట్టినోడు, గొడవ పెట్టినోడు ఆరాధిస్తుంటాడు. ఎంతమంది గాయాలైనాయి, ఎంతమందికి చేతులు ఎరిగినాయి, ఎంతమంది కాలిపోయారు, ఎంతమంది కూలిపోయారు, వాళ్ళ ఆవిడ ఇంటికి వెళ్ళిపోయిందా, బుల్లేమోడ సర్దుకొని ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళాడా, ఈ కుటుంబం కూలిపోయిందా, ఈరోజు నాకు ప్రశాంతంగా ఉందనుకుంటాడు. కొంతమందికి అదే ప్రశాంతం. ఈ తప్పుడు బోధనలు చేసేవాళ్ళు నొప్పి పెట్టి ఎటో పోయారండి. ఇక్కడ తగలబడేది ఇక్కడ ఈ సంఘమే, ఈ వ్యక్తులే తగలబడుతున్నారు, ఇవే కాలిపోతున్నాయి. వాడు ఇంకో చోట నొప్పి పెట్టానికి పోయాడు. ఆయన ఏమైపోయింది? కుటుంబాలు చీలిపోయినాయి, కాలిపోయినాయి, చిందరవందర అయిపోయినాయి. నొప్పి పెట్టి ఎటు పోయారు వీళ్ళ పని ఇదే. అందుకని యోధ అంటాడు, ఇలాంటి అగిపెట్ల బ్యాచ్ ఉన్నారు, నొప్పి పెట్టే బ్యాచ్లు ఉన్నారు, లైటర్ బ్యాచ్లు ఉన్నారు. వీళ్ళు జాగ్రత్త దేవుని యొక్క సంగమా. యోధా రాసిన పత్రిక 17 నుండి 23 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. నేను ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకొని పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసు క్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారినై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఎన్నుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఈ పత్రిక రాసిన రచయిత యోధ. ఆయనను గురించి ఆయన ఏమని సంబోధిస్తున్నాడంటే, మొదటి అధ్యాయం మొదటి వచనంలో తన గురించి ఏమని సంబోధిస్తున్నాడంటే, యేసుక్రీస్తు దాసుడు. నేనెవరిని? యేసుక్రీస్తు దాసుడిని. నేను ఎవరి సహోదరుణ్ణి? యాకోబు సహోదరుణ్ణి. యాకోబు యేసుక్రీస్తు వారి సహోదరుడవుతే మరి యోధా కూడా ఎవరి సహోదరుడు అవ్వాలి? యేసుక్రీస్తు వారి సహోదరుడు అవ్వాలి. కానీ యోధ తనను తాను గొప్పగా చూపించుకోవట్లేదు, తనను తాను గొప్పగా చెప్పుకోవట్లేదు. ఈ యోధా యొక్క మనస్తత్వం ఎలా ఉందంటే, యోధ తనను తాను ఏదో గొప్ప వ్యక్తిగా చెప్పుకోవట్లేదు, యోధ తనను తాను ఏదో గొప్ప శక్తిగా చూయించుకోవట్లేదు, యోధ తనను తాను ఒక గొప్ప వ్యక్తి యొక్క సహోదరుని చెప్పుకోవట్లేదు. యోధ మరి చెప్పుకోవడానికి ఎన్నో గొప్పలున్నా కానీ యోధ అతిశయించడానికి యేసు ప్రభుని అప్పగించిన యోధా కాదేనా? యేసు ప్రభు వారి సహోదరుడైన యోధ. చెప్పుకోవడానికి గొప్పలున్నాయి, చెప్పుకోవడానికి ఎన్నెన్నో గొప్ప తెప్పలుగా గొప్పలున్నా కానీ తనను తాను ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడు యోధ? నేను ఎవరి సహోదరుణ్ణి? యాకోబు సహోదరుణ్ణి. ఎవరికి దాసుడిని నేను?
యేసుక్రీస్తు వారికి నేను దాసుణ్ణి అని తనను తాను తగ్గించుకొని, తగ్గింపు జీవితం కలిగి తనను తాను తగ్గించుకుంటూ యేసు ప్రభువారిని హెచ్చిస్తూ ఈ పత్రిక రాస్తాడు. అదే మొదటి వచనములో ఉంది, యేసుక్రీస్తు దాసుణ్ణి నేను, యాకోబు సహోదరుణ్ణి అని ప్రారంభించాడు ఈ పత్రికను. ప్రియ సోదరి సహోదరులారా, మన రచయిత, మన పూర్వీకుడు, సోదరుడైనటువంటి యోధ, యేసుక్రీస్తు వారి సహోదరుడైనటువంటి యోధ గొప్పలు చెప్పుకోకుండా యేసు ప్రభు వారి గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు. తన గురించి చెప్పుకోవడానికి చాలా ఉన్నా, తన గురించి రాసుకోవడానికి చాలా ఉన్నా, దేవుని గురించి గొప్పగా చెప్తున్నాడు, యేసు ప్రభు వారి గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు. నేను ఆయన సహోదరుడు అని అనిపించుకోవటం కంటే ఆయన దాసుణ్ణి అని అనిపించుకోవటం నాకు ఉత్తమం, నాకు అదే శ్రేష్టమైనది అని తనను తాను తగ్గించుకుంటూ ఈ పత్రిక రాస్తున్నాడు యోధ. అంటే ఒక మాటతో చెప్పాలంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి సహోదరుడైన యోధ. యేసు ప్రభువుని అప్పగించిన యోధ కాదు, ఈ యోధ యేసుక్రీస్తు వారి సహోదరుడు. అయితే ఈ పత్రిక 3వ వచనములో చూస్తే, ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణ గూర్చి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా అంటే ఈ పత్రిక తన స్నేహితులకు రాద్దాం అనుకున్నాడంట. మొదటిగా ఈ యేసు సహోదరుడైనటువంటి యోధా గారు ఎవరికి రాద్దాం అనుకున్నాడు ఈ పత్రికనంటే, తన స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, తనకి ఇష్టమైనటువంటి వారికి ఈ పత్రిక రాద్దామని 3వ వచనంలో మొదలు పెట్టాడంట. కానీ దాన్ని రాయలేకపోయాడు. మరి దేని గురించి రాశాడు అనేది ఇక్కడ అద్భుతంగా రాయబడి ఉంది. అసలు దేని గురించి మొదలు పెట్టాడు? తన స్నేహితులకు, తన శ్రేయోభిలాషులకు ఒక పత్రిక రాయాలని ప్రారంభం చేశాడు. అసలు ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక? మొదటి వచనంలో, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయునది, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ఎవరికి రాస్తున్నాడు యోధా గారి పత్రిక? తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడినటువంటి వారికి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాస్తున్నాడు ఈ పత్రిక. నాకు అనుకున్నట్లుగా అసలు యోధ మైండ్లో ఎవరున్నారంటే ఒక వర్గం వారు ఉన్నారు. తన స్నేహితులు, శ్రేయోభిలాషులు ఉన్నారు. వారికి పత్రిక రాద్దామని ప్రారంభం చేశాడు. కానీ దీనికంటే ఎమర్జెన్సీ ఒకటి వచ్చింది. తన స్నేహితులకు పత్రిక రాయాలి అనే దానికంటే మించి ఒక ఎమర్జెన్సీ, ఒక అత్యవసరమైనటువంటి దాని గురించి రాద్దామని రెండవదిగా ఈ సందర్భాన్ని గురించి యోధా గారు మొదలుపెట్టారు. ఏం సందర్భం అది? ఏం సందర్భం అంటే అది ఆనాడు సంఘాల్లోకి ఏం ప్రవేశించాయి? తప్పుడు బోధకులు వచ్చేసారు, తప్పుడు బోధనలు వచ్చేసాయి. తప్పుడు బోధ సంఘంలోనికి వచ్చేసి సంఘాలను ఏం చేస్తున్నది? గలిబిలి చేస్తుంది, సంఘాన్ని అతలాకుతలం చేసేస్తుంది, కుదిపేస్తుంది సంఘాన్ని. తప్పుడు బోధలు. మనుషులు దేనికి ఎక్కువగా ప్రభావితం అవుతారంటే అసలు బోధ కంటే కూడా నకిలీ బోధకి ప్రభావితం చేయబడతారు. అసలైనటువంటి ఉన్న విషయానికంటే అన్న విషయాలకే ఎక్కువగా ప్రాధాన్యత చూపిస్తారు. మనుషులు కానివ్వండి, సంఘం కానివ్వండి. ఉన్న విషయాల కంటే, శ్రేష్టమైనటువంటి విషయాల కంటే, నిజమైనటువంటి విషయాల కంటే మనుషులు ఎక్కువగా దేనికి చెవి కోసుకుంటారంటే అన్న మాటలకి, విన్న మాటలకి, అబద్ధ మాటలకి ఎక్కువగా ప్రభావితం చూపిస్తారు మనుషులు. మనం నిజాన్ని ఎంత గట్టిగా చెప్పినా అది ఎక్కదు, ఎక్కించుకోరు. అబద్ధం ఎంత చిన్నగా చెప్పినా చెవిలోకి దిగిపోద్ది, మనసులోనికి దిగిపోద్ది, మనసులో ఉండిపోద్ది, మిగిలిపోద్ది అన్నమాట. అందుకనే యోధా గారు ఏం చేశారంటే సంఘానికి, దేవుని పిల్లలకు, దేవుని యందు ప్రేమించబడినటువంటి వారికి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి ఒక సంగతిని, ఒక సందేశాన్ని ఇద్దామని ఈ పత్రిక రాశాడు. ఒకే ఒక అధ్యాయం, కొన్ని వచనాలు మాత్రమే, చిన్న పత్రిక, కానీ చాలా పెద్ద సందేశం ఉంది ఈ పత్రికలో. ఆనాటి దేవుని యొక్క సంఘానికే కాదండి,
ఆనాడు పిలువబడిన వారికే కాదండి, ఆనాడు దేవుని యందు ప్రేమించబడిన వారికి మాత్రమే కాదండి, ఈ రోజున నీకు నాకు మనకి మన సంఘానికి మన యొక్క విశ్వాస జీవితాలకు ఈ సందేశం చాలా ఫలభరితంగా ఉంటుందని ఆనాడు యోధ ఆశించాడు. ఈరోజు మనం కూడా ఆశించవలసినటువంటి వారమై ఉన్నాం. యోధ ఏం చెప్పాలనుకుంటున్నాడు సంఘానికి? తప్పుడు బోధకులు ప్రవేశించారు, తప్పుడు బోధనలు ప్రవేశించాయి. ఉన్న మాటల కంటే అన్న మాటలకు విలువనిచ్చారు, అబద్ధపు మాటలకు విలువనిస్తున్నారు, అసత్య బోధనలకు విలువనిస్తున్నారు. దేవుని మాటలకు చెవినివ్వడం వదిలేసి ఎక్కడో అబద్ధపు అసత్యపు మాటలకు చెవినిస్తూ ఉన్నారు, ప్రభావితం చేయబడుతున్నారు. అవి ఆకర్షణీయంగా ఉన్నాయంట. ఆ తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధకుల తప్పుడు బోధనలు వినేవాళ్ళకి ఎలా ఉన్నాయంటే చెవిలో ఏం పోసినట్టుగా ఉంది? పాలు పోసినట్లుగా ఉంది. అవి అంత బాగున్నాయి. అమ్మో ఇదేదో తేడాగా ఉంది, ఇది ప్రమాదమని గుర్తించినటువంటి యోధా గారు తన స్నేహితులకు రాద్దామనుకున్నటువంటి ఆ రాతలను పక్కన పెట్టి ఏది ఉత్తమము, ఏది శ్రేష్టమైనది, ఏది అవసరమో, ఏది అత్యవసరమో గుర్తిరిగి సంఘాన్ని మేలుకొలపాలి, విశ్వాసులను మేలుకొలపాలి, లేకపోతే విశ్వాస జీవితంలో అనర్థం జరిగిపోద్ది, అడ్డదారిన వెళ్ళిపోతారు, దారి తప్పిపోతారు అన్న ఉద్దేశంతో యోధ తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడిన వారికి, క్రీస్తు యేసునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి ఈ పత్రిక రాస్తున్నాడు. అయితే ఈనాటి సంఘానికి, సంఘాలకు ఈ పత్రిక ఏ విధంగా ఉపయోగపడుతుందో కొన్ని విషయాలు వివరంగా రాశారు యోధా గారు. కొన్ని విషయాలు మనం క్లుప్తంగా వాటిని మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఈనాడు మనకు, మన సంఘానికి, మన సంఘాలకు ఈ సందేశము చాలా అవసరం, అత్యవసరం. ఆనాడు యేసు సహోదరుడైన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి సహోదరుడైనటువంటి యోధ విశ్వాసుల పరిపూర్ణతకై ప్రోత్సాహముగా అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చాడు. ఏం చేశాడండి? ఆనాటి విశ్వాసుల కొరకు, ఆనాటి విశ్వాసుల పరిపూర్ణతకై ప్రోత్సాహముగా కొన్ని సంగతులు వివరించాడు. దేని కొరకు? విశ్వాసుల యొక్క పరిపూర్ణత కొరకు, విశ్వాసులను ప్రోత్సాహపరచడానికి, విశ్వాసులను విశ్వాస జీవితంలో పురికొల్పడానికి, ప్రోత్సహించడానికి కొన్ని విలువైనటువంటి విషయాలు ఈ పత్రికలో యోధా గారు రాశారు. ఆనాటి ఆ సంఘానికి ఈ ప్రోత్సాహమైనటువంటి విషయాలు పనికొచ్చాయి. ఈనాడు మనకు ప్రోత్సాహంగా పనికొస్తాయి, మనము పురికొల్పబడతాము. ఈ సందేశము ఏ కాలములో ఉన్న సంఘానికైనా వర్తిస్తుంది. ఆనాడని లేదు, ఈనాడని లేదు, ఏనాడైనా ఏనాటికైనా ఈ సందేశము ప్రతి ఒక్క విశ్వాసికి ఉపయోగకరంగా, ప్రోత్సాహకరంగా ఉంటుంది అనేటటువంటి సంగతి 100% అది నిజం. కాబట్టి విశ్వాసుల పరిపూర్ణతకై ప్రోత్సాహకరమైనటువంటి సందేశం. అలాంటి తప్పుడు బోధలు ఉన్నాయి కదండి, అలాంటి తప్పుడు బోధకులు ఉన్నారు కదండి. సంఘాల్లో దూరి గొర్రె రూపంలో ఉన్నటువంటి తొడేళ్ళుగా సంఘంలో దూరి క్రీస్తు ప్రభువుల వారి సంఘాన్ని గలిబిలి చేస్తున్నారు. సంఘమా, దేవుని యందు ప్రేమించబడినటువంటి వారులారా, క్రీస్తు యేసునందు భద్రము చేయబడి పిలువబడినటువంటి వారులారా, తస్మాత్ మీరు జాగ్రత్త. కాబట్టి నేనిచ్చే సలహాలు పాటించండి. మీ పరిపూర్ణత కొరకై, మీ యొక్క ప్రోత్సాహముగా, మీకు ప్రోత్సాహకరంగా ఉండడానికి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఇవి విని వీటిని పాటించండి అని ఆనాటి సంఘానికి యోధా రాశాడు. ఈనాటి మన సంఘానికి, మన సంఘాలకు కూడా ఆ సందేశం అనేది వర్తిస్తుంది. ఆయన సందేశంలో కొన్ని విషయాలు నేను క్లుప్తంగా ధ్యానం చేస్తాను. ఒక్కొక్కటి వరుసగా మనం ఒక్కో మాట మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, 20-21 వచనాలు మరలా ఒకసారి చదువుదాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనియుండుడి. 22వ వచనము కూడా, సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి.
శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. విశ్వాసుల పరిపూర్ణత కొరకై ప్రోత్సాహకరమైనటువంటి సందేశాన్ని అందిస్తూ కొన్ని పాయింట్స్ చెప్తున్నారు యోధా గారు. ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఒకటి కొన్ని మెట్లు చెప్తున్నాడు అనమాట. ఇవి పాటించండి, ఇలా ఉండండి, క్రైస్తవులు ఇలా ఉండాలి, దేవుని బిడ్డ ఇలా ఉండాలి, పిలువబడిన వాళ్ళు ఇలా ఉండాలి, భద్రం చేయబడిన వాళ్ళు ఇలా ఉండాలి అని మాట్లాడుతూ ఎలా ఉండాలో కొన్ని పాయింట్స్ వివరంగా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి యోధా గారు ఆ సంఘానికి తెలియపరిచాడు. ఈరోజు వాటిని మనం ధ్యానం చేసుకొని వాటిని మన క్రైస్తవ జీవితానికి, మన అనుదిన జీవితానికి అన్వయించుకొని ఆ మాటలను మనం ఆచరిద్దాం. అప్పుడు మన యొక్క జీవితాల్లో బలవంతులుగాను ఫలవంతులుగాను ఫలభరితమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించడానికి ఉపయోగకరంగా ఈ మాటల సందేశం ఉంటుంది. రండి, నేను మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. 20వ వచనం, విశ్వాసుల పరిపూర్ణత కొరకై ప్రోత్సాహకరమైనటువంటి సందేశం అన్న మాటలో ఏ విధంగా ప్రోత్సాహపరుస్తున్నాడు మొట్టమొదటిగా సంఘానికి అని అంటే చూడండి 20వ వచనంలో చదవండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. నేను 6 సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను. 6 సంగతుల్లో మొట్టమొదటి మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటంటే విశ్వాసుల పరిపూర్ణత కొరకై ప్రోత్సాహకరమైనటువంటి సందేశంలో మొట్టమొదటి మాట సంఘాన్ని ఉద్దేశించి ఆ యోధా గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే కట్టుకొనుడి అని అన్నాడు. ఏమన్నాడు? కట్టుకొనుడి. కట్టుకొనుడి అంటే మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుడి అని అర్థం. కట్టుకొనుడి మొట్టమొదటి మాట. దేని మీద కట్టుకోవాలి? క్రైస్తవ జీవితానికి ప్రప్రథమమైనది, ముఖ్యమైనది, మూలమైనది, అవసరమైనది ఏమిటంటే విశ్వాసం. ఏది ప్రాముఖ్యం మనకి? విశ్వాసం లేకపోతే మందిరానికి వస్తామా? విశ్వాసం లేకపోతే వాక్యం వింటామా? విశ్వాసం లేకపోతే ఎంతసేపు దేవుని యొక్క మందిరంలో ఉంటామా? విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడుగా జీవించగలమా? నేను దేవుని బిడ్డని అని చెప్పుకోవడానికి మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే విశ్వాసం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని విశ్వాస గృహం అని అంటారు. ఏమంటారు? 11వ అధ్యాయాన్ని విశ్వాస గృహం అంటారు. విశ్వాస వీరుల పట్టిక అది, విశ్వాసుల గృహం, విశ్వాస గృహం. కాబట్టి క్రైస్తవ జీవితానికి ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది, అవసరమైనది, అత్యవసరమైనది ఏమిటి అంటే విశ్వాసం. మనం విశ్వాసమందు ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి. విశ్వాసమందు మనం ఎలాగా ఉండాలంటే బలంగా ఉండాలి. విశ్వాసమందు మనం ఎలా ఉండాలంటే కదలని వారముగా ఉండాలి, కదిలిపోయే వాళ్ళముగా మనం ఉండకూడదు. అందుకని ఆనాటి సంఘానికి యోధా గారు చెప్తున్నటువంటి మొట్టమొదటి మాట ఏమిటంటే విశ్వాసుల పరిపూర్ణత కొరకై ప్రోత్సాహకరంగా చెప్పే మొట్టమొదటి మాట ఏమిటి? కట్టుకొనుడి. దేని మీద కట్టుకోండి? మీ యొక్క జీవితాన్ని విశ్వాసం మీద కట్టుకోండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. ఓ దేవుని బిడ్డలారా, మీ విశ్వాసం సరైనదో కాదో చూసుకోండి. మీ విశ్వాసం సరైనదేనా కాదా? మీ యొక్క విశ్వాసం ఎలాంటిది? చాలామంది జీవితాలు విశ్వాసం మీద కట్టబడి లేవండి. విశ్వాసం మీద కట్టబడలేనటువంటి జీవితాలు, కట్టిలేనటువంటి జీవితాలు కదిలిపోతాయి, కూలిపోతాయి, కృంగిపోతాయి, పడిపోతాయి, పతనం అయిపోతాయి. అందుకనే ఇది ఎరిగినటువంటి యోధా గారు దేని మీద కట్టుకోవాలి? మన యొక్క జీవితాన్ని విశ్వాసం మీద కట్టుకోవాలి. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద అంటే అది విశ్వాసం. విశ్వాసం మీద దేవుని యొక్క సంగమా, దేవుని బిడ్డలారా, ప్రేమించబడి పిలువబడి భద్రం చేయబడినటువంటి వారులారా, మిమ్మల్ని మీరు దేని మీద కట్టుకొనుడి? మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద, విశ్వాసం మీద కట్టుకోండి. మత్తయి సువార్తలో యేసుప్రభువు వారు బోధ చేస్తుంటాడు, కాబట్టి నా మాటలు విని వాడు చొప్పున చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. బుద్ధిమంతుడు ఎక్కడ కట్టుకున్నాడు? ఇంటిని బండ మీద కట్టుకున్నాడు. కదలలేదు, మెదలలేదు, కృంగిపోలేదు, కొట్టబడలేదు, కూలిపోలేదు, పతనం కాలేదు. ఎందుకోసమని? అది ఎక్కడుంది?
బండ మీద ఉంది కాబట్టి, బండ మీద ఉన్నటువంటి ఇల్లు అది కదలకుండా ఉంది. మనం కదలకుండా ఉండాలంటే విశ్వాస జీవితంలో మనం దేని మీద కట్టుకోవాలి? మన యొక్క జీవితాన్ని అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద మన యొక్క జీవితాలను కట్టుకోవాలి. దేవుని సంగమా, మన విశ్వాసం మీద మన యొక్క జీవితాన్ని కట్టుకున్నప్పుడు ఎవరు ఊపినా, ఎవరు కదిలించాలని చూసినా మనం కదిలిపోం, ఎవరు ఊపాలని ప్రయత్నం చేసినా మనం ఊగిపోం. కొన్ని జీవితాలు ముట్టుకుంటే కూలిపోతాయి, పట్టుకుంటే కృంగిపోతాయి, పతనమైపోతాయి. మన యొక్క జీవితాలు అలా ఉండకూడదు. ఓ సంఘస్థులారా, దేవుని సంగమా, ఆనాడైనా ఈనాడైనా కదిలించేవాళ్ళు వస్తారు, ఊపేవాళ్ళు వస్తారు, కూల్చేవాళ్ళు బయలుదేరారు, అబద్ధ బోధకులు బయలుదేరారు. కాబట్టి మీరు జాగ్రత్త. మీరు దేని మీద కట్టుకోండి? మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద, ఆ విశ్వాసం మీద మీ యొక్క జీవితాలను కట్టుకోండి. అప్పుడు ఎవరూ కదల్చలేరు, ఎవరూ కూల్చలేరు. విశ్వాసం మీద కట్టబడకపోతే దారిన పోయేవాడు మొత్తం కూలవడానికే ప్రయత్నం చేస్తాడు, కూల్చడానికే ప్రయత్నం చేస్తాడు. మన విశ్వాసం మీద మన యొక్క జీవితాలు కట్టుకోకపోతే ఎంతోడొచ్చి కూలుస్తాడు, అంతోడొచ్చి కూలుస్తాడు. ఎవడు చెప్పిన బోధకైనా మనం అట్లానే ఇట్టాగే అయస్కాంతంలా గతుకుపోతాం. అది ప్రమాదం. ఈనాడు అనేకమైనటువంటి బోధనలు, బోధకులు బయలుదేరి ఉండగా మనము దేని మీద కట్టబడాలి? మనం విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద, అంటే విశ్వాసం మీద మనకు జీవితాలు కట్టబడాలి. అదే ఆ సంగతినే యోధా గారు సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరికో రాద్దామని మొదలుపెట్టాడు 3వ వచనంలో, అది తర్వాత సంగతి. సంఘానికి ముఖ్యమైనది ఏంటి, అతి ముఖ్యమైనది ఏంటి, ప్రాముఖ్యమైనది ఏంటి అనే విషయాన్ని గురించి ఆలోచించినప్పుడు సంఘాన్ని ఏం చేయాలంటే పురికొల్పాలి, మేల్కొల్పాలి అన్న ఉద్దేశంతో ఈ పత్రికను రాస్తూ మొట్టమొదటి మాట చెప్తున్నాడు, సంగమా కట్టుకొనుడి. దేని మీద కట్టుకొనుడి? మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద, ఆ విశ్వాసం మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుడి. కాబట్టి దేవుని యొక్క సంగమా, ఆనాడు వాళ్లే కాదు, ఈనాడు మనము కూడా ఏం చేయబడవలసినటువంటి వారమై ఉన్నాం? కట్టబడ్డామా? కట్టబడటానికి ఇష్టపడుతున్నామా? దేవుని యొక్క సన్నిధానంలో కట్టబడటానికి ఇష్టపడుతున్నామా? ఇదేమి కొత్త బోధ కాదండి, ఇదేమి యోధా గారు మొదలుపెట్టిన బోధ కాదు. మరి ఎవరు మొదలుపెట్టారు? 18వ వచనంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనుడి. ఇదే మాట పూర్వమందు అపోస్తలులు చెప్పినటువంటి బోధే ఇది. అపోస్తల కార్యములో, పూర్వమందు అపోస్తలుల కార్యములో 20వ అధ్యాయంలో, అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో చెప్పబడినటువంటి బోధే మరలా గుర్తు చేస్తున్నాడు యోధా గారు. అంటే ఈ బోధ అపోస్తలులు బోధిస్తూనే వస్తూ ఉన్నారు. జాగ్రత్త, తప్పుడు బోధకులు, తప్పుడు బోధనలు, కూల్చేవాళ్ళు, పొంగదీసేవాళ్ళు, కట్టిన దాన్ని పడేసి, వాళ్ళు కట్టడం రాదంట వాళ్ళకి వచ్చేదంతా కూల్చడమే. అందుకని కొంతమంది విశ్వాసులు అంటారు, ఏమండి ఒక సేవకుడు కలిశాడండి, ఆయన వచ్చి ఇలా అన్నాడండి, అది నిజంగానే అనిపించిందండి, అది నిజమే అనిపించిందండి, కాబట్టి మీరు చెప్పేది నాకు అబద్ధం అనిపించిందండి, ఆయన చెప్పిన బోధే బాగుందండి, ఆయన చెప్పింది భలే హుషారుగా ఉందండి, కాబట్టి నేను దాన్ని పాటిస్తున్నానండి అని చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మనం ఎంత చెప్పినా, సత్యాన్ని ఎంత గట్టిగా చెప్పినా అది ఎక్కలేదు. కానీ అబద్ధం చెవిలో చెప్తే చెవిలో దిగిపోయింది మనసులోకి. అది అందుకనే కదా ఈ బాధలన్నీ, ఆ బోధలను బట్టే కదా మనకు బాధలు వచ్చి పడింది. అందుకే ఏ బోధకు పడితే ఆ బోధకు పడితే బాధలు తప్పవు మనకి. అట్రాక్టివ్గా ఉంది, ఆకర్షణగా ఉంది, నవ్వులాటగా ఉంది, ఎంటర్టైన్మెంట్గా ఉంది, బాగుంది అని దేనికి పడితే దానికి పోతే బాధలు తప్పవు. అందుకనే యోధా గారు పురికొల్పుతున్నాడు, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ములను మీరే ఏం చేసుకోండి? కట్టుకోండి. కట్టుకోకపోతే కొట్టుకుపోతాం అంతే, అబద్ధ బోధలకు పడి. దిక్కు దశ ఏముండదు. గాలి వచ్చినప్పుడు గడ్డిపోచ గనక ఎక్కడ పడుద్దో మనకు అర్థమవుతుందా? ఎంత దూరం పోద్దో మనం అంచనా వేయగలవా? కంటికి కనపడుద్దా? పోతద్దా అని కూడా దొరకదు. అది అలా అయిపోద్ది మన జీవితం. జాగ్రత్త అని ఆ హెచ్చరిక చేస్తున్నాడు యోధా గారు. అందుకే మొట్టమొదటిగా మనం కట్టుకొనుడి అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మనతో మాట్లాడారు.
విశ్వాసుల పరిపూర్ణతకై ప్రోత్సాహకరమైనటువంటి సందేశంలో అది మొదటి మాట, కట్టుకొనుడి. రెండో మాట నేను జ్ఞాపకం చేస్తాను, అదే వచనంలో చూడండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. రెండవ మాట ప్రార్థన చేయుడి. మొట్టమొదటి మాట కట్టుకొనుడి, రెండవ మాట ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయుడి. ఎలా ప్రార్థన చేయండి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుడి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా, ఇలాంటి తప్పుడు బోధలు బయలుదేరాయి, తప్పుడు బోధకులు బయలుదేరారు, తప్పుడు సిద్ధాంతాలు బయలుదేరాయి. కాబట్టి మీకేం అవసరం? అది ప్రార్థన అవసరం. దేవుని బిడ్డలారా, ఎలాంటి ప్రార్థన అవసరం? అక్కడే ఉంది, ఎత్తుకోని అవసరంలా. ఎలాంటి ప్రార్థన అవసరం? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అవసరం. సంఘానికి ప్రార్థన అవసరం. అది ఎలాంటి ప్రార్థన? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అవసరం. ఎందుకోసమని? తప్పుడు బోధకులు, తప్పుడు బోధనలు, తప్పుడు సిద్ధాంతాలు బయలుదేరాయి. కాబట్టి మనం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్ముడు మనకేం చేస్తాడంటే బోధపరుస్తాడంట. ఏమని బోధపరుస్తాడు? ఇది అసలు, ఇది నకిలీ, ఇది మంచి, ఇది చెడు, ఇది తప్పు, ఇది ఒప్పు అని పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తాడంటే బోధపరుస్తాడు, వివరిస్తాడు, విపులంగా మనకు అర్థమయ్యేటట్లు బోధిస్తాడు, నేర్పిస్తాడు. అందుకనే సంగమ మనకేం కావాలి అని అంటే, ఏం కావాలా? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అవసరం. ప్రార్థన అవసరం. ఈ ప్రార్థన లేనోడే పొట్టువలే కొట్టుకుపోతాడు. ప్రార్థన లేని జీవితాల్లో ఏముండదు, పొట్టే కానీ గట్టి ఉండదు. ప్రార్థన లేని జీవితాల్లో పొట్టే ఉంటుంది, గట్టేమీ ఉండదు. దుష్టులు అలాగుండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు. మొదటి కీర్తనలో మనం పొట్ట గట్టిగా ఉండాలంటే ఎక్కడ ప్రార్థన చేయాలో? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. అయ్యా, లోకం సరిగా లేదు నాయనా, సమాజం సరిగా లేదు నాయనా, సందేశాలు సరిగా లేరు నాయనా, సేవకులు సరిగా లేరు నాయనా, ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది అసలు, ఏది నకిలీ, అయ్యా పరిశుద్ధాత్మ దేవా అని మనం పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడ్డప్పుడు, ఓకే నా బిడ్డ నా మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుడు బోధిస్తాడు. అసలేంటో నకిలీ ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థనలో మనకేం చేస్తాడు? బయలుపరుస్తాడు. మనం ప్రార్థన చెయ్యం, దేనికి పడితే దాన్ని కొట్టుకొని పోయేవాడు ప్రార్థన మాట ఎందుకు వింటాడు? పరిశుద్ధాత్మ దేవుడు మాట ఎందుకు వింటాడు? పరిశుద్ధాత్మనేమో దుఃఖపరుస్తాడు, అవతల వాళ్ళనేమో సంతోషపరుస్తాడు. ఈయనేమో దిక్కుమొక్కు లేనివాడుగా చివరికి కొట్టుకుపోతాడు. ఏమి లేదు కాబట్టి పరిశుద్ధాత్మలో ప్రార్థన లేదు కదా. వాళ్ళు పిలిచారనో, వీళ్ళు పిలిచారనో, రమ్మన్నారనో, అది ఏం వాక్యమో, ఏం సిద్ధాంతమో, అది మేలుకరమేనా కీడుకరమా, మేలా కీడా అనేది ఆలోచించడు. ఈనాడు ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ప్రార్థన పూర్వకంగా ఉందాం. ప్రార్థన చేసినప్పుడు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నేర్పిస్తాడు, దేవుడు చూపిస్తాడు, దేవుడు చెప్తాడు, దేవుడు జ్ఞాపకం చేస్తాడు, దేవుడు మనకు విలువైనటువంటి తన యొక్క సందేశాన్ని వివరిస్తాడు అనేటటువంటి ఆలోచన ఉండదండి. ఆలోచన ఉండదు. అందుకే ఓ సంఘస్థులారా ప్రార్థన చేయండి. ఏ విధంగా, ఎలా ప్రార్థన చేయండి? ఆత్మలో ప్రార్థన చేయండి. ఆత్మలో ఎందుకు ప్రార్థన చేయాలా? ఆయన బోధించేవాడు, నేర్పించేవాడు, నడిపించేవాడు, బలపరిచేవాడు, విడిపించేవాడు, విమోచించేవాడు, క్షేమమిచ్చేవాడు, భద్రత ఇచ్చేవాడు, ఆ తప్పుడు బోధకుల నుంచి, ఆ తప్పుడు బోధనల నుంచి బయటికి తీసుకుని వచ్చి కంచెగల తోటలో క్షేమకరమైనటువంటి బోధనలో ఉంచే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని ఏమంటున్నాడు యోధా అన్న ఏమంటున్నాడు తన సందేశంలో? ప్రార్థన చేయుడి. ఎలా ప్రార్థన చేయాలో? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడండి. వాళ్ళ ఆట కట్టించాలి అని అంటే ఎవరి సహాయం అవసరం? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అవసరం. ఆయన నడిపింపు అవసరం. దేవుని బిడ్డలారా, ప్రార్థన అవసరం. అందుకే దేవుని యొక్క సంఘం
కనబడ్డ బోధకుల వెంట కానీ వినబడ్డ బోధల వెంట కానీ పరిగెత్తకూడదు. దేవునికి సన్నిధికి రావాలి. పరిశుద్ధాత్మ దేవా, మీకు సహాయం అవసరమనైనా, ఏది మంచో ఏది చెడు నేను పోల్చుకోలేకపోతున్నాను నాయనా. రెండు బోధలు ఒకలాగానే ఉన్నాయి నాయనా, కానీ ఏది సరైనదో ఏది అసలైనదో ఏది నకిలీదో బయలుపరుచున్నాయనని మనం దేవుని మీద, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయనే నడిపిస్తాడు. కాబట్టి సంగమ, రెండవదిగా ప్రోత్సాహకరమైనటువంటి సందేశంలో రెండో మాట ఏమిటి? ప్రార్థన చేయండి. ప్రార్థన చేయుడి. ఏ విధంగా ప్రార్థన చేయుడి? ఆత్మలో ప్రార్థన చేయుడి. ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు మనం ఆగం కాకుండా ఉంటాం, క్షేమంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. కాబట్టి పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేయాలి. చాలామంది యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే ఆత్మలేని ప్రార్థనలు, ఆవేశపూరితమైన ప్రార్థనలో ఇంకా ఆత్మ ఎక్కడుంటుంది? ఆత్మ నడిపింపు ఎక్కడుంటుంది? అందుకే ఆత్మ కలిగినటువంటి ప్రార్థన మనం చేయాలి. ఆత్మలో మనం ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ముఖ్యంగా ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవాలి, ఆత్మ నడిపింపు ఏంటో తెలుసుకోవాలి, ఆత్మ ఏం చేయగలడో తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు ప్రతిదానికి ఆత్మ మీద ప్రార్థన చేస్తాం, ఆధారపడి ఆత్మలో మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి ఈ రోజుల్లో అబద్ధ బోధకులు, అబద్ధ బోధనలు మనకు బాధాకరంగా ఉన్నాయి. కాబట్టి వీటి నుండి తప్పించుకోవడానికి పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అది రెండవ మాట. మూడవ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి. మూడవ మాట, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుడి. మూడవ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసుల పరిపూర్ణత కొరకై ప్రోత్సాహకరమైనటువంటి సందేశంలో మూడవ మాట ఏమిటంటే, పురికొల్పులో మేలుకొల్పులో మూడవ మాట ఏమిటంటే కనిపెట్టుకుని ఉండుడి. దేవుని యొక్క కనికరం కావాలండి. మన ప్రభువు యొక్క సహాయ సహకారం, కనికరం, కృప కొరకు మనం ఏం చేయవలసినటువంటి వారమై ఉన్నామంటే కనిపెట్టుకుని ఎదురు చూడవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ కనికరం మనకెంతో అవసరం, ఆ నడిపింపు మనకెంతో అవసరం. దాని మీద మనం ఆధారపడాలి. ఏం కావాలి? దేని మీద ఆధారపడాలి? కనికరం మీద ఆధారపడాలి. దేవుని యొక్క ప్రత్యక్షత మీద ఆధారపడాలి. నిత్య జీవార్థమైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనుగ్రహించే కృపా కనికరం మీద మనం ఆధారపడవలసినటువంటి వారమై ఉన్నాం. దాని మీద ఆధారపడేటటువంటి వారముగా మనం ఉన్నామా? అక్కడ అంటాడు భక్తుడు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొని ఉండండి. దేవుని యొక్క సంగమా, యేసు ప్రభువారు వస్తాడు, నిత్య జీవార్థమైనటువంటి అనుభవం ఇస్తాడు, తన యొక్క ప్రత్యక్షతను అనుగ్రహింపజేస్తాడు, తన యొక్క సహాయ సహకారాన్ని అందిస్తాడు. దాని మీద ఆధారపడాలి మనం. మన శక్తి మీద ఆధారపడకూడదు, మన బలం మీద ఆధారపడకూడదు. మన శక్తి మీద, మన జ్ఞానం మీద, మన బలం మీద ఆధారపడి అబద్ధ బోధనలను, అబద్ధ బోధకులను మనం ఎదిరించలేము. ఎవరి మీద ఆధారపడాలి? యేసుక్రీస్తు వారు కనికరం మీద, ఆయన ప్రత్యక్షత మీద, ఆయన నిత్యజీవార్థమైనటువంటి అనుభవాల మీద, ఆయన శక్తి మీద మనం ఆధారపడి మనం ఏం చేయవలసినటువంటి వాళ్ళమై ఉన్నామంటే ఎదురు చూడవలసినటువంటి వారమై ఉన్నాం. మన సొంత జ్ఞానం ఎవరికి కావాలండి? మన యొక్క జ్ఞానం ఎవరికి కావాలి? మన యొక్క శక్తి ఎవరికి కావాలి? మన బలం ఎవరికి కావాలి? మనం మన మీద ఆధారపడకూడదు, మన జ్ఞానం మీద ఆధారపడకూడదు. ఎవరి జ్ఞానం మీద ఆధారపడాలి? ఎవరి నడిపింపు మీద ఆధారపడాలి? ఎవరి కనికరం కొరకు ఆధారపడాలంటే అక్కడ రాయబడి ఉంది, యేసుక్రీస్తు, మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొని ఉండండి. నువ్వు కనిపెట్టుకొని ఉంటే కదలకుండా ఉంటావు. కలవరపడితే మాత్రం, కంగారు పడితే మాత్రం కనపడకుండా పోతావు. సంగమా, కనికరం కోసం ఎదురు చూడు, కనికరం కోసం కనిపెట్టుకొని ఉండు. నా ప్రాణమా, నాలో నీవేళ కృంగి ఉన్నావు, కనిపెట్టుకో, ఎదురు చూడు. యేసు ప్రభువారు ఇచ్చే కనికరం కోసం, యేసు ప్రభువారు తెచ్చే ప్రత్యక్షత కోసం, యేసు ప్రభువారు ఇచ్చే బలం మీద, యేసు ప్రభువారు అయినటువంటి బలగం మీద నువ్వు ఆయన మీద ఆధారపడు. అంతేకాని కలవరపడితే, కంగారు పడితే మనం ఏమీ చేయలేమండి.
దేవుని కృప కొరకు, దేవుని యొక్క కనికరము కొరకు, నిత్య జీవార్థమైనటువంటి అనుభవం మీద ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూడవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం, ఆధారపడవలసినటువంటి వారమై ఉన్నాం. నిదానంగా ఏది మంచి, ఏది చెడు, ఏది శ్రేష్టమైనది, ఏది అశాశ్వతమైనటువంటిది, ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది నిదానించి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి విశ్వాసులకు ఏమి అవసరమనంటే కనిపెట్టుకొని ఉండటం అవసరం, ఓర్పు అవసరం, సహనం అవసరం. ఇది లేకపోతే క్రైస్తవ జీవితం అసలు ఏం బాగోదు. నిరీక్షణ కలిగి ఉండాలి. అది మూడవ మాట, కనిపెట్టుకొని ఉండుటి. కనిపెట్టుకొని ఉండుడి, అది మూడవ మాట. నాలుగవ మాట నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. తర్వాత మాట, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. నాలుగవ మాట, యోధా గారి ప్రోత్సాహకరమైనటువంటి సందేశంలో నాలుగవ మాట ఏమిటంటే, సంఘస్థులారా, దేవుని బిడ్డలారా, పిలువబడిన వారులారా, భద్రం చేయబడినటువంటి వారులారా, రక్షించబడినటువంటి వారులారా, దేవుని ప్రియులారా, నాలుగవదిగా మీరు గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏమిటంటే కాచుకొని ఉండుడి. అంతకుముందు మాట కనిపెట్టుకొని ఉండుడి, ఇప్పటి మాట నాలుగవ మాట కాచుకొని ఉండుడి. ఎక్కడ కాచుకొని ఉండాలంట? దేవుని ప్రేమలో నిలవాలి. బైబిల్లో ఒక మాట ఉందండి, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. అక్రమమేమో విస్తరిస్తుంది, ప్రేమేమో చల్లారిపోతుంది. ఈ రోజున అనేక సంఘాల్లో, అనేక క్రైస్తవుని యొక్క జీవితాల్లో ఏమి అంతరించిపోతుందండి? ప్రేమ అనేది అంతరించిపోవట్లేదా? సహనం అనేది అంతరించిపోవట్లేదా? ప్రేమానురాగాలు అంతరించిపోవట్లేదా? ప్రేమ ఆప్యాయతలు అంతరించిపోవట్లేదా? మొదట్లో ప్రేమ బాగానే ఉంది. అందుకనే సంఘాలకు దేవుడు ప్రకటన గ్రంథంలో రాస్తూ, సంఘమా, నీకున్న మొదటి ప్రేమను నీవు విడిచిపెట్టేసావు. నీకున్న మొదటి ప్రేమ లేదు, మొదటి విశ్వాసం లేదు, మొదటి వాత్సల్యత లేదు, మొదటి ప్రేమ అనురాగాలు లేనే లేవు. ఏమైంది? అక్రమమేమో విస్తరించింది. దేవుని బిడ్డలారా, మనలో అక్రమము విస్తరిస్తే ఏమి చల్లారిపోతుంది? ప్రేమ అనేది చల్లారిపోతుంది. కొంతమంది అబద్ధ బోధకులు, అబద్ధ బోధనల చేత వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు విస్తరిస్తున్నారు. ప్రేమను చల్లార్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ ప్రవర్తన ద్వారా, వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ బోధల ద్వారా, వాళ్ళ యొక్క కుయుక్తి ద్వారా కొంతమంది వాళ్ళ పని ఏంటో తెలుసా? వీళ్ళ పని ఏంటి? ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడికి బయలుదేరుతారు. అక్కడ దూరిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రేమను ఏం చేస్తారు? చల్లారుస్తారు. కొంతమంది ఉంటారండి, మంచిగా ఫంక్షన్ జరుగుతుంది, మంచిగా ప్రార్థన జరుగుతుంది, కొద్దిగా ఏసు వస్తాడు. ఏసు వచ్చి ఏం చేస్తాడు? అంత సంతోషంగా జరుగుతుంది, అమ్మయ్య అనుకుంటున్నాం, దేవుని దయ వల్ల అంత సక్రమంగా జరిగితే శృతి కూడగబెట్టుకుంటానని దండం పెట్టుకుని మొక్కుకున్నటువంటి మనం అమ్మయ్య అనుకునేలోగా, గాలి పీల్చుకునేలోగా ఊడి పడతాడు. ఎక్కడి నుండి వచ్చాడు అర్థం కాదు. ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు, ఆ సందులోకి వెళ్ళి వచ్చాడు, ఆ బజార్లోకి వెళ్ళి వచ్చాడు, ఆ బార్ షాప్కి వెళ్ళి వచ్చాడు, ఆ బజార్లోకి వెళ్ళి వచ్చి కొద్దిగా వేసి వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ ఫంక్షన్ మొత్తం పాడు చేస్తాడు. ఆ ఉల్లాసమైనటువంటి మూడుని కాస్త నిరుత్సాహం చేసి పడేస్తాడు. అరే రే రే రే, ఇప్పుడు ఏం గుర్తుండిపోయింది? ఇప్పుడు అసలు కంటే, సంతోషానికంటే ఇదే గుర్తుండిపోయింది. చిందరవందర చేశాడు, చికాకు చేశాడు. ఏం చేశాడు? ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని దుఃఖకరమైనటువంటి వాతావరణంగా మార్చేసాడు ఈ మొనగాళ్ళు కొంతమంది ఉంటారు. వీడి బలం ఏంటంటే, ఎక్కడ మంచి జరిగితే, ఎక్కడైనా ప్రేమ ఉంటే, ఎక్కడైనా వాళ్ళు సంతోషంగా నవ్వుతుంటే వాళ్ళ మధ్యలో దూరి వాళ్ళు నేర్పించి వచ్చే రకం వీడు. కొంతమందికి అదే బలం. కొంతమందికి కన్నీరు తుడిచే బలం ఉండదు, కన్నీళ్ళు తుడిచే బుద్ధి ఉండదు. కంట్లో వేలు పెట్టి పొడుస్తాడు, వాడు ఏడుస్తుంటే వచ్చేస్తాడు. వీడు కంట్లో వేలు పెట్టి పొడిచే రకం, కంట్లో ఇసుక పోసే రకం. ఆనందంగా ఉంటే ఓర్చుకోడు, సంతోషంగా ఉంటే చూస్తూ ఉండడు. ఈడు కూడా నవ్వి రావచ్చుగా, ఈడు కూడా సంతోషించి రావచ్చు. కొంతమంది విశ్వాసులు ఉంటారు, వీళ్ళు సంతోషానికి కారకులు కాదు, దుఃఖానికి, గొడవలకి, తనులాట్లకి, గుద్దులాట్లకి కారణాలు వీళ్ళు. అందుకే పుట్టాడు, అందుకే పుట్టింది, ఇంక దేనికి లే.
అందుకని అంటున్నాడు, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది. కొంతమంది బయలుదేరారు, కొంతమంది సంతోషంగా ఉంటే కొంతమంది చూస్తూ ఉండలేరు, ఆరోగ్యంగా ఉంటే చూడలేరు, ఆనందంగా ఉంటే చూడలేరు, ఏదైనా కొనుక్కుంటే చూడలేరు, ఏదైనా కట్టుకుంటే చూడలేరు, పచ్చగా ఉంటే చూడలేరు. వీడి కళ్ళే తేడా, వీడే తేడా, వీడి జీవితమే తేడా. కొంతమంది ఏడ్చేవాళ్ళు ఉంటారు. అందుకని నన్ను చూసి ఏడవకండి అని ఆటో వాడు వెనక రాసుకున్నాడు. ఈ మాట ఎప్పుడైనా చూశారా? నన్ను చూసి ఏడవకండి అని రాస్తాడు. ఏడ్చేవాళ్ళు ఉన్నారు. మనము దేవునిలో ఎదుగుతుంటే ఓర్వలేనటువంటి గొడవ పెట్టే గొడవగాడున్నాడు అక్కడ సాతాను. మనుషులు అంతే, సాతానుడు అంతే కొంతమంది. అందుకే మనకు 4వ హెచ్చరిక ఏముందంటే, కాచుకొని ఉండండి. దేని గురించి కాచుకోమన్నాడు? దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండండి. దేవుని యొక్క ప్రేమ అవసరం, దేవుని ప్రేమలో నిలబడటం అవసరం, దేవుని ప్రేమ మీద నిలబడి ఉండడం అవసరం. కూల్చేవాళ్ళు చాలామంది బయలుదేరారు. కాబట్టి మీరు ఎక్కడ ఉండినట్లు చూసుకోండి, కాచుకోండి. దేవుని ప్రేమలో నిలబడండి. అప్పుడు ఎవడూ నిన్ను కూల్చలేడు, ఎవడూ నిన్ను కదిలించలేడు. ఎందుకు చాలామంది కూలిపోతున్నారో తెలుసా అండి? ఎందుకు చాలామంది కుప్పకూలిపోతున్నారో తెలుసా? కూలిపోతున్నారో తెలుసా? కొట్టుకొని పోతున్నారో తెలుసా? వాళ్ళు దేవుని ప్రేమలో నిలిచి లేరు. అందుకే దేవుని యొక్క సంగమా, దేవుని బిడ్డలారా, 4వ మాట విశ్వాసుల పరిపూర్ణత కొరకై ప్రోత్సాహకరమైనటువంటి సందేశంలో 4వ మాట ఏమిటంటే, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి. ఈ రోజున సంఘాల్లో ప్రేమ లేదు, వ్యక్తుల్లో ప్రేమ లేదు, విశ్వాసుల్లో ప్రేమ లేదు, ప్రేమాప్యాయతలు, అనురాగాలు లేవు. కారణం ఏంటంటే, అసలు నువ్వు దేవుని ప్రేమలో నిలబడితే అందరి మీద ప్రేమ ఉంటుంది. ముందు అసలు నువ్వు దేవుని ప్రేమలో లేని దానికి, దేవుని ప్రేమలో లేని వాడివి, నీకెట్లా ప్రేమ ఉంటుంది? ఎలా నిలబడతావు? అందుకే యోధ పురుకొలుపు మేలుకొలుపు చేత 4వ మాట అంటున్నాడు, సంగమా, దేవుని బిడ్డలారా, పిలువబడిన వారులారా, భద్రం చేయబడిన వారులారా, దేవుని ప్రేమలో మీరు నిలుచున్నట్లు కాచుకొని ఉండండి. నేను సరిగా ఉన్నానా లేదా? నా యొక్క జీవితం దేవుని యొక్క వాక్యంలో సరిగా ఉందా లేదా? వాక్య పునాది మీద సరిగా నిలబడ్డానా లేదా? కంచిగల తోటలో నేను ఉన్నానా లేదా? పటిష్టమైనటువంటి భద్రమైనటువంటి బోధలో నేను భద్రం చేయబడి ఉన్నానా లేదా అని మనల్ని మనం ఏం చేసుకోవాలి? కాచుకొని ఉండాలి. ఎన్ని అద్భుతమైన మాటలు ఈ ఉదయకాల సమయంలో. దేవుని ప్రేమలో కాచుకొని ఉండండి అయ్యా. ప్రేమ ఆప్యాయతలు, అనురాగాలు కనుమరుగైపోతున్నాయి, కొట్టుకొని పోతున్నాయి. ఏమండి, ఈ రోజున చాలా విశ్వాస జీవితాల్లో ప్రేమ అనేది లేదు. ప్రేమ ఎందుకు లేదంటే, మనము దేవుని ప్రేమలో నిలబడలేము, దేవుని ప్రేమలో కట్టబడలేము, దేవుని ప్రేమలో స్థిరత్వము లేదు. కాబట్టే మనకి జీవితాల్లో ఏమి లేకుండా పోయింది? ప్రేమ అనేది లేకుండా పోయింది. కొన్ని బోధలు బాధలుగా ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయి అంటే, ఏం చేస్తున్నాయి? మనల్ని ప్రేమ లేని బోధలు మనల్ని ప్రేమ లేనివిగా చేస్తున్నాయి. వాళ్ళలో ప్రేమ లేదుగా, వాళ్ళలో ఆత్మ లేదుగా. అందుకని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయమన్నాడు ఇందాక 2వ పాయింట్లో. వాళ్ళలో ఆత్మ లేదు, మీరు అలా ఉండొద్దు. మీరు ఆత్మ కలిగి ఆత్మలో ప్రార్థన చేయండి. బయలుదేరిన వాళ్ళలో ప్రేమ లేదు, వాళ్ళు విశ్వాసం మీద కట్టుకునేటువంటి జీవితాలు కాదు అవి. పరిశుద్ధాత్మలో ఆత్మ కలిగి ప్రార్థన చేసిన జీవితాలు కాదు అది. దేవుని కోసం కనిపెట్టుకొని చూసేవాళ్ళ జీవితాలు కాదు అవి. కాచుకొని ఉండే జీవితాలు అవి కావు. కానీ మీరు అలా ఉండొద్దు, ఇలా ఉండండి. కాబట్టి కాచుకొని ఉండుడి. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సంగమా, జాగ్రత్త. కొన్ని బోధనలు మనల్ని ప్రేమ లేనివిగా చేస్తాయి. ఎందుకోసమంటే వాటిలో ప్రేమ లేదు కాబట్టి మనల్ని కూడా ప్రేమ లేనివిగా చేస్తాయి. అందుకని నేను అన్నాను, కొంతమంది బయలుదేరుతారు. ఆ బ్యాచ్ బయలుదేరిందంటే ఎవరినో కూల్చి వస్తాయి, ఆ బ్యాచ్ బయలుదేరిందంటే ఎవరినో ఆర్చి వస్తాయి. ఈ బ్యాచ్ బయలుదేరిందంటే ఎవరినో చంపో, కూల్చో, నరికో, కొట్టో, తిట్టో, అవమానించో, అనుమానించో వస్తారు. వీళ్ళు మళ్ళీ అన్నం టైంకి వస్తారు ఇంటికి, మళ్ళీ తిని మళ్ళీ బయలుదేరుతారు బజార్కి. వీళ్ళ పని ఏంటి? కోల్చడమే, కాల్చడమే. అక్కడ కూర్చొని ఆ వచ్చేపోయే వాళ్ళని కమెంట్ చేసుకుంటూ, క్రికెట్ కమెంటరీ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. 4 కొట్టాడు, 6 కొట్టాడు చెప్పండి. కొంతమంది క్రికెట్ కమెంటరీ ఉంటుంది.
వీళ్ళు కూడా పని పాట లేని బ్యాచ్ తినదరక్క ఏం చేస్తారంటే ప్రేమ కలిగినటువంటి కుటుంబాలను, విశ్వాస కుటుంబాలను, ఆనందంగా ఉన్నవాటి కుటుంబాలను, సంతోషంగా ఉన్న కుటుంబాలను కూల్చడమే, కాల్చడమే వీళ్ళ పని. అవి నశించును గాక. అది 4వది. 5వ మాట నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. తర్వాత మాట 22వ వచనం. సందేహపడువారి మీద కనికరము చూపుడి. 5వ మాట ఏమిటంటే కనికరము చూపుచూ రక్షించండి. 5వ మాట ఏమిటి? కనికరం చూపుతూ రక్షించండి. ఎవరిని? అక్కడ ఉంది, ఎవరిని? సందేహపడువారి మీద కనికరము చూపండి. దేవుని బిడ్డలారా, సంగమా, పిలువబడినటువంటి వారులారా, భద్రం చేయబడినటువంటి వారులారా, మీరు చేయాల్సినటువంటి, ఉండాల్సినటువంటి తీరు, చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? కనికరము చూపుతూ రక్షించండి. ఎవరిని? సందేహపడే వాళ్ళు ఉంటారు, సందేహపడువారు ఉంటారు. అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, అది అబద్ధమా, ఇది సత్యమా, అది తప్ప, ఇది ఒప్ప, ఏది రైటు, ఏం చేయాలి, నాకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలో బుర్రకెక్కట్లేదు. సందేహాలు కలిగినటువంటి వాళ్ళు, సందేహాలతో బతికేటటువంటి వాళ్ళు ఉంటారు. దేవుని బిడ్డలారా, అట్లాంటి వారి మీద మీరు కనికరం చూపడ్డాయా? కొంతమంది ఆ దారిని పోయేవాడు వచ్చి సిత్తుతో ఈ బుర్ర మీద ఒక దెబ్బ కొట్టిపోయాడు, మనకు దిమ్మ తిరిగిపోయింది అని అంటే ఏదో ఒక బోధ చేసిపోయాడు. అసలు మనకు అర్థం కావట్లేదు, పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు అది రైటా, ఇది రైటా? సందేహాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరు చేయాల్సిన పని ఏంటంటే కనికరం చూపించండి, వాళ్ళని కొద్దిగా రక్షించండి, దేవుని మాటలు చెప్పి రక్షించండి, సరైనటువంటి మాటలు చెప్పి రక్షించండి, సరైనటువంటి దేవుని యొక్క వాక్యపు వాగ్దానాలు వివరించి, సత్యవాక్యమును సరిగా ఉపదేశించి, విభజించి చెప్పి వాళ్ళని ఏం చేయాలి? మీరు సందేహపడు వారిని రక్షించండి. తర్వాత మాట 23, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. సందేహపడే వాళ్ళు ఉన్నారు, అగ్నిలో పడి కాలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని యొక్క సంగమా, అలాంటి వాళ్ళను నువ్వేం చేయాలి? సందేహపడు వారిని రక్షించండి, కనికరము చూపించండి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. కాలిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, కాలిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కాలిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ దారిని పోయేవాడు అగ్గిపొల్లేసిపోయాడు, మంట పెట్టిపోయాడు. ఇది చిన్నగా అంటుకుంది, జీవితాలు నాశనం అయిపోతున్నాయి. చివరికి ఆ బాధ విని, ఈ బాధ విని, అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి బాధలు తెచ్చుకొని చివరికి అసలు దేవునిలోనే లేకుండా దివాలా తీసిన క్రైస్తవ జీవితాలు చాలా ఉన్నాయి. అసలు తిప్పలు ఎక్కడొచ్చినాయండి? ఆ బోధ, ఈ బోధ, ఆ బోధకుడు, ఈ బోధకుడు, ఆ ఊరు, ఈ ఊరు, ఈ దేశం, ఆ దేశం, విదేశం, స్వదేశానికి బయలుదేరి పోటుగాడు ఏమైపోయాడు? ఎటు కాకుండా అయిపోయాడు. జీవితాలు తగలబడిపోతున్నాయండి, క్రైస్తవ జీవితాలు తగలబడిపోతున్నాయండి. క్రైస్తవ జీవితాల్లో సందేహం, అనుమానం అనేటటువంటి దయ్యం మొదలు పెట్టిందండి. సందేహాలు ఎక్కువైనాయండి. తేల్చుకోలేక చచ్చిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారండి. కొంతమంది కాలిపోతున్నారండి, కాలి బూడిదైపోతున్నారండి. అలాంటి వాళ్ళను ఏం చేయాలో? కనికరం చూపుతూ రక్షించండి. లాగండి, వాళ్ళని లాగండి, జాగ్రత్తగా లాగండి. సందేహపడు వారి మీద, అగ్నిలో కాలిపోతున్నటువంటి వాళ్ళను, కాలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళను మళ్ళీ ఆ నుప్పు పెట్టినోడు ఆ ఎమ్మడి కనపడ్డు. మళ్ళీ కొంతమంది తగాదా పెట్టి ఆ ఎమ్మడి ఉంటాడు. మళ్ళీ తగాదా పెట్టి దూరం నుండి చూస్తుంటాడు. కాలిపోయిందా, కొట్టుకుంటున్నారా, తలలు పగిలియా, కాళ్ళు చేతులు ఇరిగినాయా, ఎన్ని కుట్లు పడ్డాయి, చిన్నగా ఫోన్ చేసి కనుక్కుంటాడు. అవునా కాదా? నొప్పి పెట్టినోడికి కాళ్ళు, అగ్గిపుల్ల గీసినోడికి ఏం కాదు, ముందు చేస్తూనే ఉంటాడు. ఆడి ఉద్దేశమే, ఆడి గురే ఇక్కడ నొప్పి పెట్టిపోవాలని. అలాంటి నొప్పుగాళ్ళు చాలామంది ఉంటారు. తగాదా పెట్టినోడు అక్కడ ఉండడు, నొప్పి పెట్టినోడు అక్కడ ఉండడు, ముందే జాగ్రత్త పడతాడు, సర్దుకుంటాడు. తగాదా పెట్టినోడు, గొడవ పెట్టినోడు ఆరాధిస్తుంటాడు. ఎంతమంది గాయాలైనాయి, ఎంతమందికి చేతులు ఇరిగినాయి, ఎంతమంది కాలిపోయారు, ఎంతమంది కూలిపోయారు. వాళ్ళ ఆవిడ ఇంటికి వెళ్ళిపోయిందా, ముల్లేమోడు సర్దుకొని? ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళాడా? ఈ కుటుంబం కూలిపోయిందా?
బా ఈరోజు నాకు ప్రశాంతంగా ఉందనుకుంటాడు. కొంతమందికి అదే ప్రశాంతం. ఈ తప్పుడు బోధనలు చేసేవాళ్ళు నుప్పు పెట్టి ఎటో పోయారు వాళ్ళు. ఇక్కడ తగలబడేది ఇక్కడ ఈ సంఘమే, ఈ వ్యక్తులే తగలబడుతున్నారు, ఇవే కాలిపోతున్నాయి. వాడు ఇంకో చోట నుప్పు పెట్టడానికి పోయాడు. ఆయన మళ్ళీ ఎక్కడ పోయాడు? ఆయన ఇంకో చోట నుప్పు పెట్టడానికి పోయాడు, ఇంకో సంఘానికి నుప్పు పెట్టడానికి పోయాడు, ఇంకో కుటుంబానికి నుప్పు పెట్టడానికి పోయాడు. ఒకే కుటుంబంలో ఈవిడేమో ఇంకో చర్చికి వెళ్తుంది, ఈయనేమో ఇంకో చర్చికి వెళ్తాడు, పిల్లలేమో ఎటో పోతాడండి. అంటే వాళ్ళని చీలగొట్టిన వాళ్ళు వీళ్ళు, మొనగాళ్ళు వీళ్ళు. ఈవిడంటది ఆ మందిరానికి నేను రానంటది, ఈయన అంటాడు నువ్వు పోయే చోటు నేను రానంటాడు. ఆ పిల్లలేమో మేము ఎటు రామంటారు, వాళ్ళు ఎటో పోతారు. ఏమైపోయింది? కుటుంబాలు చీలిపోయినాయి, కాలిపోయినాయి, చంద్రవందర అయిపోయినాయి. నువ్వు పెట్టి ఎటు పోయారో పోయారు వీళ్ళు. వీళ్ళ పని ఇదే. అందుకని యోధ అంటాడు, ఇలాంటి అగిపెట్ల బ్యాచ్ ఉన్నారు, నువ్వు పెట్టే బ్యాచ్లు ఉన్నారు, లైటర్ బ్యాచ్లు ఉన్నారు, వీళ్ళు జాగ్రత్త దేవుని యొక్క సంగమా. ఏం చేయాలి మీరు? సందేహపడు వారిని, అగ్నిలో కాలుతున్నటువంటి వారిని, అగ్నికి ఆహుతి అయిపోతున్నటువంటి వారిని, సమస్యలు సుడిగుండములో అంతమైపోతున్నటువంటి వాళ్ళు, జారి పడిపోతున్నటువంటి వాళ్ళ విషయంలో కనికరం చూపించడం, లాగండి, బయటికి లాగండి వాళ్ళని. మీరు చేయాల్సిన పని అది. ఈ రోజున ఎన్నో కుటుంబాలు సమస్యలు, సుడిగుండాల్లో, అగ్నికి, తర్వాత సందేహాలకి కృంగిపోయిన వాళ్ళని మనం చేయబట్టుకుని ఏం చేయాలి? వాళ్ళని యేసు ప్రభువు యొక్క నామంలో వారిని బయటికి లాగాల్సిన వాళ్ళమే కానీ తొయ్యాల్సిన వాళ్ళం మనం కాదు. అది 5వది. చివరి మాట నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. తర్వాత మాట 23వ వచనం, 23వ వచనం 2వ భాగం. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని రక్షించుడి. ఇది 6వ మాట. విశ్వాసుల పరిపూర్ణత కొరకై ప్రోత్సాహకరమైనటువంటి సందేశములో యోధా గారు ఏం చేస్తున్నారంటే 6వ హెచ్చరికను ఇచ్చాడు. ఏంటది? సంగమా, అపవిత్ర ప్రవర్తనకు ఒప్పుకొనకుడి. ఏం చేయండి? అపవిత్రతను ఒప్పుకొనకుండుడి. అపవిత్రతకు ఒప్పుకోవద్దు, అపవిత్రతను ఒప్పుకొనకుండుడి, దానికి ఒప్పుకోవద్దు. ఎందుకోసమని? అది అపవిత్రమైనది కాబట్టి. అక్కడ ఏముంది రాయబడి? శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహ్యించుకొనొచ్చు భయముతో కొందరిని కరుణించుడి. 6వ మాట ఏమిటంటే అపవిత్రతను ఒప్పుకొనకుండుడి. అపవిత్రతకు ఒప్పుకోవద్దు, అపవిత్రతకు చోటు ఇయ్యొద్దు. మనం పవిత్రులము, పరిశుద్ధులము, పిలువబడినటువంటి వారము, భద్రం చేయబడినటువంటి వారము, కడుగబడినటువంటి వారము, దేవుని బిడ్డలము. మనం అపవిత్రకు చోటు లేదు, పాపానికి చోటు లేదు. దానికి చోటు ఇవ్వద్దు. దానికి చోటు ఇచ్చామా మనల్ని మింగేస్తుంది, దానికి చోటు ఇచ్చామా మనల్ని కబళించేస్తుంది, దానికి చోటు ఇచ్చామా మనల్ని నాశనం చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా, జాగ్రత్త. మీరు శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము కూడా మీరు ఏం చేయొద్దు, ఒప్పుకోవద్దు. మీరు సాతాన పో, ఈ అపవిత్రత నాకు అంటకుండును గాక, ఈ అపవిత్రత నన్ను దూరం చేయాలి, నన్ను నేను దూరం చేసుకోవాలి, యోసేపులాగా అపవిత్రతకు పారిపోవాలి, పరిశుద్ధులతో సహవాసానికి వెళ్ళాలి, ప్రార్థన చేసే వాళ్ళతో కూడా నేను ఉండాలి, అపవిత్రత నాకు అంటనీయను, అపవిత్రతను నేను అంటనీయను, అపవిత్రతను, శరీర సంబంధమైనటువంటి అపవిత్రతను నాకు దూరంగా ఉంచుతాను, నేను దాని దగ్గరకు పోను, దాన్ని నేను దగ్గరికి రానియను అనే మాట అద్భుతం. దేవుని యొక్క సంఘం చేయవలసినటువంటి విషయం ఏంటంటే అపవిత్రతను ఒప్పుకొనకుండా ఉండాలి. అపవిత్రతకు ఒప్పుకొనకుండుడి, జాగ్రత్తగా ఉండండి, భయంతో ఉండండి. వాడు అంటించుకోవడానికి వస్తున్నాడు అపవిత్రతను. ఏమండి మాట అన్నారా? ఆడి పని ఏంటి? కొంతమంది పిల్లలు ఆట ఆడుకునేటప్పుడు దీన్ని తొక్కొస్తాడు. తొక్కొచ్చి వీడు శుభ్రం చేసుకోవచ్చుగా, చేసుకోడు. వీడి పని ఏంటో తెలిసి ఇప్పుడు అందరూ ఎమ్మడి పడతాడు. వీడు నీకు రాస్తా అని ఎమ్మడి పడతాడు. వీడి ఉద్దేశం ఏంటంటే నాకు అంటుకున్న దాన్ని అవతల వాడికి కూడా ఏం చేయాలో అంటించాల. నాకు వచ్చిన నిద్ర పక్కనోడికి కూడా అంటించాల. నాకు వచ్చినటువంటి అపవిత్రతను వీడు కూడా అంటే, నాకు వచ్చిన కరోనా ఒక 10 మందికి అంటిస్తే నేను ప్రశాంతంగా ఉంటాను. అంటించుడు గాళ్ళు కొంతమంది ఉంటారండి.
వీడికి వచ్చినందుకు కాదు, వాడు కూడా అంటుకుంటే ఈయనకు సంతోషం, వాడు కూడా బాధపడితే ఈయనకు సంతోషం. అమ్మయ్య, నాకు ఒక్కదానికే కాదు, నాకు ఒక్కడికే కాదు, నేను ఒక్కడే ఫెయిల్ కాల, నాతో పాటు 10 మంది నేను ఒకదాన్ని అని సంతోషం, ధైర్యంగా ఉంటుంది. కొంతమంది అలా ఉంటారు. కొంతమంది అపవిత్రతను అంటించడానికి బయలుదేరారు. అపవిత్రతలోనికి మనం లాగడానికి, అపవిత్రతలో మనల్ని పడేయటానికి సాతానుడు చాలా ఉచ్చులేసాడండి మనకి. జాగ్రత్త దేవుని యొక్క సంగమా. అపవిత్రత ఈ రోజున చాలా చోట్ల ఉందండి. అపవిత్రత ఈ రోజున మన చుట్టూ ఉందండి. అపవిత్రత అందుబాటులోనే ఉంది. అపవిత్రత, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తన, అంటే తలంపుల్లో అపవిత్రత, మాటల్లో అపవిత్రత, ప్రవర్తనలో అపవిత్రత, నడకలో అపవిత్రత, నడతలో అపవిత్రత, చూపులో అపవిత్రత. ఈ రోజున ఎక్కడ పడితే అక్కడ కోకొలకు కుప్ప తెప్పలుగా అపవిత్రత ఉందండి. అందుకని అంటున్నాడు యోధా గారు, ఏమని అంటున్నాడు అంటే, దేవుని బిడ్డలకి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రం ఒప్పుకోవద్దు, దాని జాలి చూపొద్దు దాని మీద. కొంతమంది బయలుదేరారు కదా, వాళ్ళ దగ్గర అపవిత్రత ఉంది, శరీర సంబంధమైనటువంటి అపవిత్రత ఉంది, రహస్య జీవితం ఉంది, రహస్య పోవడం అలవాట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అది అంటించిపోతాడు. జాగ్రత్త. కొరింథీ సంఘంలో దీని గురించే గద్దించబడ్డారు. దేవుని యొక్క సంఘం ఎలా ఉండాలంటే అపవిత్ర ప్రవర్తనకు ఒప్పుకోకుండా పరిశుద్ధంగా జీవించవలసిన వాళ్ళమే. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఇది అవసరం అండి. ఈ బోధ అవసరం, ఈ మాటలు మనకు అవసరం. చాలామంది జీవితాల్లో, శరీర సంబంధమైనటువంటి వారి యొక్క జీవితాల్లో పాపం ఉంది, అపరిశుభ్రత ఉంది, పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. నోరు ధరిస్తే అపవిత్రత, వాళ్ళ యొక్క జీవితం అంతా అపవిత్రతే. ప్రార్థన చేస్తారు, పాప పనులు చేస్తారు, ప్రార్థన చేస్తారు, అపవిత్రమైన కార్యక్రమాలు చేస్తారు, ప్రార్థన చేస్తారు, రహస్య జీవితం ఉంటుంది, ప్రార్థన చేస్తారు, పాపానికి వెళ్ళిపోతారు, ప్రార్థన చేస్తారు, ఏడుస్తారు, మొత్తుకుంటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి పాపం చేస్తారు. పాడు జీవితం, పాడైపోయిన జీవితం, రహస్య జీవితం, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళలో ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క సంగమా, మీలో ఉండకుండా చూసుకోండి. అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రం కూడా రెండో మాట లేదు. నువ్వు పోవా సాతానా, నువ్వు అంతే, ఎలగొట్టవే దాన్ని. అక్కడ ఉంది. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము కూడా అస్సలు రెండో మాటలేనే లేదు. ఒప్పుకోవద్దు, దాని దగ్గరకు మీరు పోవద్దు, దాన్ని మీ దగ్గరకు రానియొద్దు. అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని ఏం చేయాలి? మీరు అసహ్యించుకొనొచ్చు. భయముతో బ్రతకండి మీరు. అమ్మో, ఈ పాపము నన్ను ఎక్కడ పట్టుకుంటుందో, ఈ పాపము నన్ను ఎక్కడ ముట్టుకుంటుందో, ఈ పాపము నన్ను ఎక్కడ అపవిత్రుని చేస్తుందో, కాబట్టి నేను ప్రార్థన పూర్వకంగా ఉండాలి, భయముతో బ్రతకాలి, ప్రార్థన జీవితంగా బ్రతకాలి, దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. ఎడు చూసినా పాపమే ఉంది, అంటించే బ్యాచ్ ఉంది, మనకు పూసే బ్యాచ్ ఉంది, పాపాన్ని అంటించేవాళ్ళు ఉంటారు. అయ్యో, ఇలాంటి వాళ్ళ మధ్యలో నేనున్నాను ప్రభా, నాకు భయముతో కూడినటువంటి క్రైస్తవ జీవితాన్ని నాకు దయచేయి. ఏ రోజుకి ఆ రోజు, ఏ క్షణానికి ఆ క్షణం నన్ను నేను శుభ్రం చేసుకుంటూ, కడుక్కుంటూ, పవిత్రీకరించుకుంటూ, ప్రభా నీ వాక్యమైనటువంటి వాగ్దానాలు చేత, నీ యొక్క రక్తము చేత కడుగబడుతూ, నా మనస్సాక్షిని ఎల్లప్పుడూ నిర్దోషమైన దానిగా ఉంచుకుంటూ, దాన్ని కడుక్కుంటూ, శుభ్రం చేసుకుంటూ సాగే కృప నాకు దయచేదేవని భయముతో మన యొక్క సొంత రక్షణ మనం కొనసాగించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మన సొంత రక్షణ ఎలా కొనసాగించాలి? భయముతో, వణుకుతో. ఎందుకోసమంటే చుట్టూ అపవిత్రత ఉంది, అపవిత్రమైనటువంటి ప్రజలు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ బోధనలు ఉన్నాయి. ఈ అబద్ధాలు, ఈ అపవిత్రత, ఈ పాపం, ఈ దోషం, ఈ కల్మషం, ఈ చండాలం నన్ను ఏడంటుకుంటుందో అని భయముతో మనం ప్రతిరోజు ప్రార్థన పూర్వకంగా మనం బ్రతకవలసినటువంటి వారమై ఉన్నాం. అదే భక్తుడు అంటున్నాడు, అయ్యా వాళ్ళు మీకు కూడా రుద్దటానికి వస్తున్నారు, అనేక మందిని పాడు చేశారు, అనేక మందిని అపవిత్రం చేశారు, మీరు కూడా అపవిత్రం అయిపోయే అవకాశాలు ఉన్నాయి, ఛాన్స్ ఉంది, కాబట్టి మీరు ఆ ఛాన్స్ వేరే వాళ్ళకి ఇవ్వద్దు అని అద్భుతమైనటువంటి బోధ చేశాడు యేసుక్రీస్తు సోదరుడైనటువంటి యోధా. జాగ్రత్త, మనం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి.
ఏ దిక్కు నుండి పాపం మనల్ని అపవిత్ర చేస్తుందో, సాతానుడు ఏ దిక్కు నుండి మనల్ని దాడి చేస్తాడో మన మీద మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటు నుంచి వచ్చి ఏ బాణం మనం గుచ్చుకుంటుందో, అగ్ని బాణం, అపవిత్రత మనం పోల్చుకోలేము, ఊహించలేము. కాబట్టి మనం చేయాల్సింది ఒకటి, భయముతో మనం ఏం చేయాలో, అపవిత్ర ప్రవర్తనకు దూరంగా ఉండాలి, దానికి ఒప్పుకోకుండా ఉండాలి, దాన్ని అసహించుకుంటూ ఉండాలి. 3 మాటలు చెప్పాను. ఏం చేయాలో, అపవిత్ర ప్రవర్తనకు దూరంగా ఉండాలి. రెండవది, దానికి ఒప్పుకోకుండా ఉండాలి. మూడవది, దాన్ని అసహించుకొని ఉండాలి, అపవిత్రతను. అలా ఉంటూ భయముతో మన యొక్క సొంత రక్షణను కొనసాగించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాలు చాలా జాగ్రత్త. విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, పిలువబడినటువంటి వారులారా, రక్షించబడినటువంటి వారులారా, భద్రం చేయబడినటువంటి వారులారా, అపవిత్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. అపవిత్రపరిచే వాళ్ళు బయలుదేరారు, మనల్ని అపవిత్రం చేస్తారు, నిందపాలు చేస్తారు, అవమానం పాలు చేస్తారు. కూలిపోయేదాకా వాళ్ళ కంటికి నిద్ర ఉండదు. మనం కూలిపోయామని, కాలిపోయామని తెలిస్తేనే వాడు ప్రశాంతంగా ఉంటాడు. జాగ్రత్త. అపవిత్రమైపోయే అవకాశాలు మన చుట్టూ ఉన్నాయి, అపవిత్రం చేసే అవకాశాలు, మనం పాపంలో పడే అవకాశాలు మన చుట్టూ ఉన్నాయి, మన అందుబాటులో ఉన్నాయి. అవి మనకు అంటుకునే అవకాశాలు ఉన్నాయి. మనల్ని చెడగొట్టి, పడగొట్టి, పతనం చేసి, పాడు చేసేటటువంటి అవకాశాలు, ఉచ్చులు, రొచ్చు అంతా మన చుట్టూ ఉంది. దేవుని యొక్క సంగమా, మీరు భయముతో మీ యొక్క సొంత రక్షణను కొనసాగించండి. 6వ పాయింట్, అపవిత్రతను ఒప్పుకొనొద్దు. ఒప్పుకొనకుండా ఉండండి. అపవిత్ర ప్రవర్తనకు దూరంగా ఉండండి. దానికి ఒప్పుకోవద్దు. దాన్ని అసహ్యించుకుంటూ జీవించండి. భయముతో, వణుకుతో మీ యొక్క సొంత రక్షణను కొనసాగించండి. ఇవి విశ్వాసుల పరిపూర్ణత కొరకై ప్రోత్సాహకరమైనటువంటి యోధ సందేశంలో శ్రేష్టమైనటువంటి 6 మాటలు. కాబట్టి మనకి జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. మొట్టమొదటి మాట, కట్టుకోండి. దేని మీద కట్టుకోండి? మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి? కట్టుకొనుడి. రెండవ మాట, ప్రార్థన చేయుడి. ఎక్కడ ప్రార్థన చేయుడి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడు. ఎందుకోసం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలంటే, ఆయన మంచి, చెడు, తప్పు, ఒప్పు బయలుపరిచి, బోధించి, వివరించి, విపులంగా మనకు తెలియపరిచి, ఎలా నడవాలో, ఎలా నడవకూడదో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తాడు? బోధిస్తాడు, నడిపిస్తాడు, బలపరుస్తాడు, తెలియపరుస్తాడు, రక్షిస్తాడు, సంరక్షిస్తాడు, విడిపిస్తాడు, విమోచిస్తాడు, క్షేమమిస్తాడు, భద్రత ఇస్తాడు. మనల్ని రుచిలో పడకుండా బలపరిచి, భద్రమిచ్చి, క్షేమాన్నిచ్చి కాపాడుతాడు. మూడోది ఏమనుకున్నా? కనిపెట్టుకుని ఉండుడి. దేనికోసం కనిపెట్టుకుని ఉండాలి? నిత్య జీవార్థమైన మన ప్రభుకు యేసుక్రీస్తు వారి కనికరము కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత కొరకు మనం కనిపెట్టుకొని ఎదురు చూడాలి. మన యొక్క శక్తి మీద, మన యొక్క బలం మీద మనం ఏమీ చేయలేము. ఎదురు చూపులు కలిగినటువంటి వాళ్ళమే మనం ఉండి, యేసు ప్రభు వారి యొక్క సహాయము, సహకారము, కనికరము కొరకు ఎదురు చూసి దాని మీద ఆధారపడి మనం పోరాడవలసినటువంటి వారమై ఉన్నాం. 4వది ఏమనుకున్నాం? కాచుకొని ఉండుడి. దేనికోసం కాచుకొని ఉండుడి? దేవుని ప్రేమలో నిల్చున్నట్లు మనం కాచుకొని ఉండాలి. దేవుని ప్రేమ నుండి పడిపోయిన వాళ్ళు ఉన్నారు, దేవుని యొక్క పునాది మీద నుండి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పడిపోయిన వాళ్ళు కాబట్టి పడగొట్టడానికి బయలుదేరారు వీళ్ళు. మనం పడిపోయాం కాబట్టి అనేక మందిని పడగొట్టాలి, చెడగొట్టాలి. అది వాళ్ళ యొక్క కుయుక్తి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు మీరు ఉండండి. అక్రమం విస్తరిస్తుంది, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. నువ్వు దేవునిలో నిలబడ్డావా? నీ ప్రేమ ఎలా ఉంది? నీ అనురాగం, ఆప్యాయతలు ఎలా ఉన్నాయి? వాళ్ళలో వాళ్ళ యొక్క బోధనలు ప్రేమ లేనివి. కాబట్టి వాళ్ళ బోధలు వింటే మనకు బాధలు ఎక్కువైపోతాయి. ఆ ప్రేమలో నుండి మనం పడిపోతాం. మనం కూడా ప్రేమ లేని వాళ్ళంగా తయారైపోతాం. 5వది ఏమనుకున్నాం? కనికరం చూపుతూ రక్షించండి. ఎవరిని? సందేహపడే వాళ్ళు ఉన్నారు, అగ్నిలో కాలుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అగ్నికి ఆహుతైపోయేటటువంటి వాళ్ళు ఉన్నారు, అగ్నిలో పడబోయేటటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ మీద కనికరించి, కరుణించి, వాళ్ళ యొక్క సమస్యలు సుడిగుండాల నుండి చెయ్యి పట్టి బయటికి లాగేటటువంటి విడలముగా మనం ఉండాలి. మన సహోదరులు అట్లాంటి బోధలు విని కాలిపోతున్నారు, కూలిపోతున్నారు, పతనమైపోతున్నారు. వాళ్ళకి సత్యమైన మాటలు చెప్పి, స్వచ్ఛమైనటువంటి మాటలు చెప్పి వాళ్ళని మనం రక్షించేటటువంటి వారమై ఉన్నాం. 6వది
అపవిత్రతను ఒప్పుకొనకుండుడి. దేవుని బిడ్డలారా, మీరు మాత్రం జాగ్రత్త. ఎందుకోసమని మీ చుట్టూ ఏముంది? అపవిత్రత ఉంది. మీ చుట్టూ ఏముంది? పాపం ఉంది, రొచ్చు ఉంది, పతనం ఉంది, ఉచ్చులు ఉన్నాయి, సాతానుడు గారి పన్నాగాలు ఉన్నాయి. అపవిత్రతను ఎన్ని రకాలుగా, ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు ఉపయోగించుకొని అపవిత్రతను మన చుట్టూ పెట్టాడు. ఉద్దేశం ఏంటంటే మనం ఏ విషయం పడగొట్టాలి, చెడగొట్టాలి, పతనం చేయాలి, పాడు చేయాలి. ఇదే వాడు గురి, గోల్, గమ్యం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం పాడైపోయే అవకాశాలు మన చుట్టూ ఉన్నాయి. పాపం ఉంది, శోధనలు ఉన్నాయి. పాపం మన దగ్గరకు వస్తుంది. విశ్వాసి పాపం దగ్గరకు పోకపోయినా పాపమే మన దగ్గరకు వచ్చి మనల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మనం భయముతో, వణుకుతూ మన యొక్క సొంత రక్షణ ఏం చేసుకోవాలి? కొనసాగించాలి. అపవిత్ర ప్రవర్తనకు దూరంగా ఉండాలి. దానికి ఒప్పుకోకూడదు. దాన్ని అసహ్యించుకొనచ్చు. భయముతో, వణుకుతో దేవుని మీద ఆధారపడి స్వచ్ఛమైనటువంటి, శ్రేష్టమైనటువంటి కంచెగల తోటలో, కంచెగల సంఘములో దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి బోధ మీద మన యొక్క జీవితాలను కట్టుకుంటూ మనం ముందుకు సాగవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఈ 6 మాటలు గుర్తుపెట్టుకుందాం. ఈ 6 మాటలు మన యొక్క జీవితాల్లో ఉంచుకుందాం. ఈ 6 మాటలను మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ప్రభువా, కట్టుకునే కృపను దయచేయి. ప్రభువా, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే కృపని, ప్రభువా, కనిపెట్టుకుని ఉండే కృపని, ప్రభువా, కాచుకొని ఉండే కృప నాకు దయచేయి. ప్రభువా, కనికరము చూపుతూ రక్షించే కృపను నాకు దయచేయి. ప్రభువా, అపవిత్రతకు లొంగిపోకుండా, అపవిత్రతకు నేను లొంగిపోకుండా, అపవిత్రతకు నేను ఒప్పుకోకుండా, అపవిత్రురాలను కాకుండా ప్రభువా, ఆ ప్రవర్తనకు దూరంగా ఉండేటట్లుగా, దానికి ఒప్పుకోకుండా జీవించేటట్లుగా, దాన్ని అసహించుకునే కృపను, శక్తిని నాకు దయచేయి నాయన. నా సొంత రక్షణను నేను భయముతో, వణుకుతో కొనసాగించే కృపను నాకు దయచేయి ప్రభువా. ఈ ఉచ్చులో నుండి, ఈ రొచ్చుల్లో నుండి, ఈ ఉపద్రవంలో నుండి, ఈ పాప కుయుక్తిలో నుండి ప్రభువా, నేను తప్పించుకునే కృపను, బలము, నాకు శక్తి, నడిపింపు నాకు దయచేయి దేవని మనం ప్రార్థించి దేవుని యొక్క శక్తి మీద ఆనుకొని ఈ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి మన ఈ జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. విశ్వాసులారా, సంగమ జాగ్రత్త. మనం మంచి దినాల్లో ఉన్నాం, చివరి రోజుల్లో మనం ఉన్నాం, కడవరి రోజుల్లో మనం ఉన్నాం. అనేకమైనటువంటి బోధకులు, అనేకమైనటువంటి బోధనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. మనల్ని మనం దేవునిలో స్వచ్ఛమైన వాక్యముతో, శ్రేష్టమైనటువంటి మాటలతో మనల్ని మనం కట్టుకొని దేవుని కోసం కనిపెట్టుకొని, కాచుకొని ఎదురు చూడటానికి దేవుడు కృపనిచ్చి నడిపించి స్థిరపరిచి ముందుకు తీసుకొని వెళ్ళునుగాక. ప్రార్థన చేసుకుందాం.